ఈడేంది కత్తులు కట్టర్లు పట్టుకొని వస్తాం. అరే రమేష్ ఆగరా. ఎందుకు ఆగాలి? ఆగుతామన్నా అరటి పండ్లు ఇస్తావా? అరటి పండు గట్టిగున్నది, అది నోట్లో నా పెట్టుకుంటే నాటుకున్నది. అరటి పండ్లు నీకే నేనేమన్నా అరటి తోట పెట్టినా? అరటి పండు గట్టిగున్నది, అది నోట్లో నా పెట్టుకుంటే నాటుకున్నది. మరి అసొంటప్పుడు ఎందుకు ఆపినావు? ఆ కత్తులు పట్టుకొని అడిగిపోతున్నావురా? ఎవరైనా సంపద అందుక? నాకు కోళ్ళని చంపేందుకే మనసు రాదు, నేనెవరిని చంపుతా? మరి ఇక కత్తులు కటార్లు ఎందుకురా? ఎందుకంటావేంది? ఉపాధి పనికి. ఇక ఉపాధి పనికి ఎవరైనా కత్తులు కటార్లు పట్టుకోతారా? మరి లేకుంటే సుత్తెలు తీసుకోపోమంటావు ఏంది? అరే పిచ్చోడా, సుత్తలు కాదు పారా తట్ట తీసుకోవాలి. ఎందుకు? ఇవైతే ఏమైతుంది? ఎందుక? గవి చూస్తే పనికొచ్చిన వాళ్ళు పని చేయకుండా వారిపోతారు. ఎందుకు వారిపోతారు? గా కత్తులు చూస్తే పారిపోక ఉగ్గు తినిపిస్తారా? అయితే మరి గడ్డపార తీసుకుపో అన్నా. అవే తీసుకోవాలి. సరే తీసుకుపోతా గానీ మరి నువ్వు ఇలా పనికి రావా? పనికి రాకపోతే పంచాయతీ చెప్పబోతానా? మెల్లగొస్తతి. సరే తొందరరా, నేను పోతానా. సరేతి. ఏరా శివ, మంచాల కూర్చున్నావరా? మంచాల కూర్చోలేదురా, మంచం మీద కూర్చున్నా. కనిపిస్తలేదా? మాగా అనిపిస్తుంది కానీ గంత కండ్ల మాట ఎందుకురా? కళ్ళల్లో పొగదొచ్చిందిరా, అందుకే కళ్ళు ఎర్రగమంటున్నాయి. నీ అన్నది పొగ మంట గురించి కాదురా, మా మీద మంట గురించి. మీ గురించి నాకెందుకు మంట ఉంటుందిరా? ఉపాధి పనుల నువ్వే గారమ్మా టీం పెద్ద. అవును నేనే. అది చెప్పడానికి ఇక్కడికి వచ్చినావా? గది కాదురా, ఇవాళ నువ్వు ఉపాధి పనికి రాను, కానీ నువ్వు వచ్చినట్టు నువ్వు హాజరయ్యాలి. అత్తే చేయకుండా శిక్ష వేసినట్టు పనికి రాకపోతే నేను హాజరెట్లయ్యారా? నీ దగ్గర పెన్ను ఉంటాయి కదా, గా పెన్నుతోడేయాలి గంతే. గట్లా సంతకం పెట్టు, నాతో కలవది. కలవకపోతే మరి పెన్సిల్ తోడైరా. పెన్నుతోనో పెన్సిల్తోనో కలవదని కాదురా, నాకు మొత్తానికి కలవదు అంతే. ఎందుకు కలవదిరా? నువ్వు వచ్చి పని చేస్తేనే నీ అకౌంట్లో పైసలు పడతాయి, లేదంటే గంతే. గంతలే ఒక్క పూటకేమవుతుందిరా? అరే నీకోసం డ్యాన్సు ఆ స్టెప్లను ఏమెత్తా కానీ నీకు మాత్రం ఆదరేరా. అయ్యో వేయలేవేవరా ఒక్క పూటకు? స్టెప్పులు ఎత్తే చెప్పులు అయితేరా, అందుకనే హాజరయ్యి. అరే హాజరు నేనయ్యా, నీ అకౌంట్లో అట్టిగా పైసలు పడనయ్యా. ఏమవుతుందిరా? అకౌంట్లో పడి ఇంట్లో పైసలా ఎత్తే నీ కొంప మునుగుతుందా? మునిగేది నా కొంప కాదు, సర్కారు కొంప. సర్కార్ అంటే మనమేనే, ఇంకేంది మరి? గదంతా నా తెలియదు. పని చేయాలి, ఆదరిపించుకోవాలి. ఆ పని ఏదో నువ్వే పెట్టించినట్టు చేస్తావేంద్రా? గదంతా నా తెలియదు, పని చేయాలి గంతే. ఏం చెప్తున్నాడు? అరే ఇంకా పనికి పోలేదారా? నేను అటే పోతున్నా. నువ్వు అత్తవా రావని అడిగేతానికి వచ్చిన. అత్తున్నావా మరి నువ్వు? నేను ఎందుకు రాను, వస్తా. మరి రా, ఇప్పుడే పోదాం. ఇప్పుడంటే ఇప్పుడే కాదు, గోదిన వస్తా. పనికాయ ముడపు ఎట్లా తినబుద్ధి అవుతుంది నీకు? తినకుండా పని ఎట్లా చేస్తారా? ఇంతకు నువ్వు తిన్నావా లేదా? నేను పనికి వచ్చినా తింటా, గడక పోవాలా అంబలు పోసుకొని తింటా, స్వర్గమే వేరు. స్వర్గమా అంటే చచ్చిపోతావా? చచ్చిపోడు కాదే, అట్లా తింటే మస్తు ఉంటుంది అంటున్నా. అందరి పానాలు ఒక తిరుగుంటాయారా? నీకు మందేస్తే మంచిగా ఉంటుంది, నాకు బువ్వ తింటే మంచిగా ఉంటుంది. సరే కానీ మరి తిన్నాక వస్తావా మరి? తిన్నాక వస్తా కానీ పనేంద్ర అంత దూరం పెట్టుండు. నడిచి నా కాలాన్ని నొప్పి వస్తున్నాయి. నచ్చిన చోట పెట్టిండు, కావాలంటే నువ్వు ఆటోలో రా. ఇంకా ఆటోలు వస్తే చేసిన పైసలన్నీ దానికే పెట్టాల్సి వస్తుంది. నేను ఎట్టనో వస్తా కానీ నువ్వు. సరే కానీ నువ్వు జల్దిరా, లేదంటే కుక్క లెక్క మరుగుతాడు. సరే వస్తా. సరే. అసలు ఆ శివగాడు మన గురించి ఏమనుకుంటున్నాడు రా? ఆడేమనుకుంటుండో నాకెట్లా వెళ్తుంది? పని చేయమంటే చెత్త అంటాడు, చెట్టు కింద కూర్చుంటాడు, చెప్పా పెట్టకుండా పోతాడు. ఆయనకి కావరం బాగా పెరిగింది, పారబట్టి 10 ముక్కలు నరుకుతా అని. ఇంకా నా గురించి తెలియదానికి. నీకు మొక్కల సక్క నరకరాదు, ఇంకా పారబట్టి 10 ముక్కలు నరుకుతావరా నువ్వు? అరే న్యాయం అందరికి ఒక్క తీరే ఉండాలిరా. అన్యాయం జరిగితే నాకు ఆవేశం అస్సలకే ఆగది. ఆ మాటలు నాన్న ముంగడ చెప్పు, మా ముంగడ కాదురా. అని ముందటనే కాదు, అని వెనకైనా చెప్తా, ఏనైనా చెప్తా. నాకైనా భయమా?
అరే జల్ది నడువుర్రా, ఎండకి ఎగిరి సచ్చేటట్టున్నాము. సూర్యుడు డీజే పెట్టిండా, మనం ఎందుకు ఎగురుతాం? నీకు మెదడు తలకాయలుందో మెడకాయలు ఉందో ఏం అర్థం కాదురా, ఏ మనిషివో ఏమో. ఏమోనే, అప్పుడప్పుడు నాకు సుధా గట్టిన అనిపిస్తుంది. అవునరా, ఆయన ఎండ దెబ్బ తాకిందనుకో వచ్చిన పైసలన్నీ డాక్టర్కి పెట్టుడవుతుంది. నువ్వు చెప్పింది నిజమేరా, కనీసం నా నెత్తి మీద టవాలు కూడా వేసుకోలేదు. సరే ఎండ కొడుతుంది పారి. ఇలా నువ్వు రావనుకున్నారా, వచ్చినావా? ఎందుకు రాడు, పని ఉన్నది కదా. వాళ్ళ అత్తకు రెండోసారి సీమతం అన్నాడు. రాడేమో అనుకున్నా, ఆటే పోతాడేమో అనుకున్నా. రెండోసారా? మొదటిసారి ఎప్పుడైంది మాలా? నా పెళ్ళం పుట్టే ముందు. ఓయవో, ఇవాళ రావద్దనుకున్నా, రాకుండా శివగడ హాజరయ్య అన్నాడు. ఆ శివగానికి ఈ మధ్యలో ఎక్కువ అవుతుందిరా. ఏంటిదిరా? నెత్తి మీద జుట్టు. ఆ కుర్చీని మార్చబెట్టితే మెడలు ఇరిగిపోయినాయి. వాడు పనికే రాడు కానీ మనకన్నా పైసలు ఎక్కువ తీసుకుంటాడు. ఎవరికన్నా పని ఎక్కువ అవుతుంది, పైసలు తక్కువ అవుతాయి. కానీ ఈయనకి పని తక్కువ, పైసలు ఎక్కువ. ఆడు తిండికి బండి కడతాడు కానీ పనికి మొండికెత్తాడు రా. వాడు మనం పోయే టైంకి వస్తాడు, మనకంటే పైసలు ఎక్కువ తీసుకుంటాడు. లీడరు అని ముఖానికి. ఏంద్రా ఏమో బాగా ముచ్చట పెడతారు, ఏం సంగతి? ఏం లేదురా, పని గురించి. అంతేనా? అవురా, నువ్వేట పోతాన్నావు, ఇంకా పోలే అవురా? పోతానంటే పొట్టెలక పొడిసిన కత్తి కదా, అందుకే పోలేదు. అరే మీరు అసలు ఇలా పని చేస్తున్నారా? మీరు పని చేసినట్టు లేదు, ముచ్చట పెట్టట్టున్నది. నువ్వు వచ్చిందే ఇప్పుడు, మేము పనిచేయాలని నీకెట్లా వెళ్తారా? అరే మీరు పని చేస్తే పాలలకు మట్టి అంటుతుంది, పాలలు ఎక్కడ నున్నగా ఉంటాయా? మేము పని చేసి కడిగినాము, అందుకే నున్నగా ఉన్నాయి. మీ మాటలు ఇంకెవరికైనా చెప్పుర్రి, నాకు కాదు. పని చేయరి. అట్లెందుకు, నువ్వు కూడా చేయాలి. నేను పని చేసిన నడుతుంది, చేయకుండా నడుతుంది. మీరు మాత్రం పని చేయాలి. అట్లెందుకు, మాకొక లెక్క నీకొక లెక్కనా? నేను లీడర్ను, పని చేయరి. అబ్బా ఈడు పోయినట్టుండు, నాకు దూపైతుంది, నేను నీళ్ళ వేసి వస్తా. అరే నాకు కూడా దూపు అవుతుంది, నేను కూడా దిల్లీలాగా. ఎంతకని పని చేస్తాం, కొద్దిసేపు కూర్చుందాంపా, సార్ కూడా లేడు కదా. ఆగో, గీ గోర్ల పెయింట్ ఎప్పుడు పెట్టుకున్నావు? నిన్న పెట్టుకున్నా. మంచిగా ఉంది, థ్యాంక్ యూ. ఆగో ఏమైంది కనుక? ఈ పని చేస్తే పైసలు ఏం పడతాయా మీకు? పొద్దుగా వచ్చి పని చేసుకోండి, పైసలు పడతాడు చేసుకోమని చెప్పినాం కాదా? చేస్తురా పని, ఏం చేస్తున్నారు? మొత్తం నిలబడి చూస్తున్నట్టున్నారు. పని కానీ జల్లేలు కానీ రే. అరే పని అయిపోయినాక మంచిగా దావత్ చేసుకోవాలరా పోయి, కాళ్ళు కూస్తాయి. అరే పోయిన వారం పడ్డట్టు నాకు ఈ వారం పైసలే వాళ్ళు లేవురా. నాకైతే బిచ్చగానికి వేసాడు, గిన్నె చిల్లర పైసలే పడ్డాయి. ఇంకా నాకు పడ్డ పైసలతోనైతే కనీసం కుక్క బిస్కెట్లు కొనరాదురా. ఇవన్నిటికీ ఇక శివగాడే కారణం, వాడినే అడుగుదాం భార్య. ఏంద్రా ఏమో నా దగ్గరికి వచ్చిర్రు? పైసలు తక్కువ పడ్డాక నీ దగ్గరికి రాక హీరో నీతిన్ దగ్గరికి పోతాంరా. నితిన్ దగ్గరికి పోతే నిక్కరిప్పి కొడతారు కానీ అసలు మీకు ఏం కావాలో చెప్పుర్రి. మాకు పైసలు తక్కువ పడ్డాయి. అరే నువ్వే ఏదో చేసినావురా. నా చేతులు రేకెళ్ళప్ప ఏం లేవు, అంతా మా సార్కి ఏరిక. అయితే ఆ సార్ గాని గోర్లు వీకత్తాను చూడు. అరే పారా పోరి, ఏమైనా చేసుకుని రాకెందుకు? ఏంది, ఏం కావాలి? మాకెందుకు పైసలు కొట్టలేదు? మీరేమైనా నా చుట్టాలా? మీకెందుకు కొడతా?
మేము అడిగేది నీ పైసలు కాదు, కరువు పని పైసలు. మీరు ఏం పని చేసిరని మీకు పైసలు కొట్టాలి? అగో మేం చేయకపోతే మీ తాత వచ్చి చేసిండా? మా తాత వచ్చి చేసిండో మీ తాత వచ్చి చేసిండో చూస్తే తెలుస్తుంది. ఏంది చూసేది? మా పైసలు అయితే మాకు కొట్టు. అరే మీరేం పని చేయలేదని నాకు తెలుసు. మేము ఏం పని చేయాలని వట్టిగా మా మీద నిందలేయకు. నిందలంటే బొంద పెడతా. ఈ భాగవతం అంతా మీ కళ్ళ ముందర పెడతా చూడండి. పూజ ఇలా మస్తు కనబడుతున్నావు. ఏం పౌడర్ వేసుకుంటాను? అవునా, ట్రాన్స్ఫర్ వేసుకుంటున్నా. రోజుకింత నీ అందం మస్తు పెరుగుతుంది. రే మనం ముందు పని చేయాలిరా. పనిదేమున్నదే, మనం పని చేయకున్న పైసలు వస్తాయి. నీ అందం మళ్ళీ మళ్ళీ వస్తుందా? అబ్బా అంత అందంగా ఉంటానా? అవును, మల్లెపువ్వు కూడా నిన్ను చూస్తే కుళ్ళుకుంటుంది. మా సాల్తీ కానీ పనికి పోదాంపా. ఇది నీ ఫోన్లోకి ఎట్లా వచ్చింది? మీకు తెలియకుండా మీ నడవని ఒక మనిషిని పెట్టినా మీరు పని చేస్తారో లేదో చూడమని. పని చేయమంటే సరసాలు ఆడతారు. ఈ వీడియో మా సార్కు పంపాలి. కానీ వాని మీరు గుర్తుపట్టలే. పైసలు ఎట్లా ఇవ్వమంటారు మీకు? నేను వేయనాక ఒకలేమో ఫోన్ మాట్లాడతారు, మీరిద్దరేమో సరసాలు ఆడతారు. ఉపాధి హామీ పని అంటే ఉత్తానేనా? పని చేస్తేనే పైసలు వస్తాయి, పని చేయకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? అయితే పైసలు ఇవ్వవా? పైసలు ఏమి లేవు, పోరి. పైసలు వచ్చుడుతోనే చిట్టి పైసలు కడదాం అనుకున్నా, ఇప్పుడు ఎట్టనో ఏమో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RSN ఫిలిమ్స్. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కపోటి గంట ఉంటుంది, దాన్ని గంట కొట్టండి.